the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 27th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక రేపటి నుండి రెగ్యులర్గా డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. ఈరోజు డిసెంబర్ 27th 2024కి సంబంధించి ఫస్ట్ టాపిక్, మౌనముని భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన వ్యక్తి, ఒక మేధావి, ఆర్థికవేత్త, సంస్కరణలకు ఆద్యుడు, ఎన్ని చెప్పినా తక్కువే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అఖండ భారతదేశంలో, అంటే దేశానికి స్వాతంత్రం రాకముందు, ఎట్ ద సేమ్ టైం మన భారతదేశ విభజన జరగక ముందు జన్మించిన వ్యక్తి. 1932 ఇయర్ సెప్టెంబర్ 26 రోజున అప్పటి అఖండ భారతదేశంలో గా అనే ప్రాంతం, ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది, ఆ ప్రాంతంలో జన్మించారు. ఇక భారత ప్రధానమంత్రిగా మనందరికీ సుపరిచితులైన వ్యక్తి. సో తనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 1954 ఇయర్లో పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పొందారు మన భారతదేశంలో. ఇక ఫారెన్ పరంగా 1957 ఇయర్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీని పొందారు. 1971 ఇయర్లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియామకం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన భారతదేశంలో. ఇక 1972 ఇయర్లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా విధులు నిర్వర్తించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1980 నుండి 1982 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా, 1982 నుండి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 1985 నుండి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1987 నుంచి 1990 వరకు జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా, 1990లో ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియామకం, అండ్ 1991లో యూజీసీ చైర్మన్గా, 1991లో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నిక, ఆ తర్వాత 1995, 2001, 2007, 2013, 2024 వరకు రాజ్యసభ ఎంపీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఇక భారత మాజీ ప్రధాని పివి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా 1991 నుండి 96 వరకు, 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, 2004 నుంచి 14 వరకు దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి. సో ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి మనకి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. తనకు సంతాప ప్రకటించడానికి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కొన్ని ఇతర ప్రభుత్వాలు ఈరోజు హాలిడేని కూడా ప్రకటించారు. ఇక భారత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారికి సంబంధించి ఇక్కడ లింక్ చేద్దాము. సో వాజ్పేయి గారికి సంబంధించిన శత జయంతి ఉత్సవాలు ఇటీవల డిసెంబర్ 25th 2024 రోజున జరిగినాయి. ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 100 రూపాయల స్మారక నాణ్యాన్ని మరియు తపాలా స్టాంపును శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాజ్పేయి గారికి ఘన నివాళిని అర్పిస్తూ, తమ స్మారక స్తూపం పేరేంటి, సదైవ్ అటల్, గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఈ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎలా ప్రకటిస్తున్నాయి, అంచనాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను. సో ఈరోజు ఈవై అనే సంస్థ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ 2024-25 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాను, రానున్న ఆర్థిక సంవత్సరం అంచనాను విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ 6.5%గా ఉండబోతోంది అని చెప్పేసేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక వెల్లడించింది, గుర్తుంచుకోండి. సో జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్. ఇక ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి గణాంకాలు, ప్రత్యేకతలు మనం తరచూ చూసాము. ఇక్కడ ఓటర్లకు సంబంధించిన గణాంకాలను
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో నమోదైన ఓటర్లు 97.97 కోట్లు అంట. వీరిలో 47.63 కోట్ల మంది మహిళలు ఉన్నారంట. 2019తో పోలిస్తే 7.43% ఓటర్ల పెరుగుదల నమోదైందంట. సార్వత్రిక ఎన్నికల గణాంకాలు విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికలైనప్పుడు 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువ అంట. 2019లో 61.4 కోట్ల పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలైనవి. ఇందులో 64.21 కోట్లు ఈవీఎం మిషన్స్లో అండ్ రిమైనింగ్ ఆఫ్లైన్లో నమోదు కావడం జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఇలాగా. ఇందులో 32 మొత్తం ఓటర్లు ఇక్కడ పోలైన ఓట్లు ఏవైతే ఉంటే 64.21 కోట్లలో 32.93 కోట్ల మంది పురుషులు, 31.27 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే 13,000 మంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఎన్నికల సంబంధించి అస్సాంలోని ధుబ్రీ నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా అత్యల్పంగా శ్రీనగర్లో 38.7% పోల్ నమోదైందంట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గణాంకాలు ఇంపార్టెంట్. ఇక రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు సంబంధించిన గణాంకాలు. అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి 2,604 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయంట 2023-24లో అత్యధికంగా. తర్వాత కాంగ్రెస్. గుర్తుపెట్టుకోండి, ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఈ గణాంకాలను రిలీజ్ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ వివరాలు ఉండడం జరిగింది. ఇక ఎలక్ట్రల్ బాండ్ల విషయానికి వస్తే రాజకీయ పార్టీలే స్వయంగా ప్రకటిస్తాయి. గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో పులుల గణనకు సంబంధించి, టైగర్ సెన్సెస్ సంబంధించి, టైగర్ రిజర్వ్ సంబంధించి, క్యాట్స్ అజూర్డ్ టైగర్ రిజర్వ్ సంబంధించి కానివ్వండి, అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ భారతదేశంలో పులుల మరణాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి భారతదేశంలో పులుల మరణాల సంఖ్య తగ్గింది. ఇది మనం హర్షించదగ్గ విషయము. లాస్ట్ ఇయర్ ఏమో 182 పులులు మరణిస్తే ఈ సంవత్సరం 122 పులులు మరణించాయి. అంటే 60 పులుల మరణాల సంఖ్య తగ్గింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇటీవల ఈ గణాంకాలను విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వన్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టుగా చెప్తున్నారు. ఈ ఇయర్ 122 పులులు మరణించాయి. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్ 44, తర్వాత స్థానంలో మహారాష్ట్ర. ఓకేనా? అండ్ మన రాష్ట్రాల విషయానికి వస్తే కూడా ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మొత్తం ఒకవేళ 2012 నుంచి 2024 డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 1,366 పులులు మరణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక దాదాపు 242 ఏళ్లకు నుండి పెండింగ్గా ఉన్న ఒక అంశము అమెరికా జాతీయ పక్షి బాల్డ్ ఈగల్ అధికారిక కార్యక్రమాల కోసము చిహ్నంగా 1782 నుంచే వినియోగిస్తున్నారు. అమెరికన్ బాల్డ్ ఈగల్ అంటారు, బట్టతల గద్ద అంటాము. సో దాన్ని అధికారికంగా గుర్తించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇక్కడ అమెరికా సంబంధించి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఇంకో 1 మంత్ ఉంటారు కదా, తను ఇంకో 20 days ఉంటారు, జో బైడెన్ గారు. తను పదవి నుండి వెళ్ళిపోయే ముందు అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ని గుర్తించి ఏదైతే బిల్లు ఉంటుందో దానికి ఆమోదం తెలిపారు. ఇక 242 ఏళ్లకు అధికారికంగా గుర్తింపు దక్కడం జరిగింది. గుర్తుంచుకోండి. ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటాం. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏడిబికి సంబంధించిన రుణాలపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తే ఇటీవల ఏడిబిలో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ని మనం చూసాము. నాన్ రీజనల్ మెంబర్ కంట్రీగా చూడడం జరిగింది. ఇక ఏడిబి భారతదేశంలో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసము ప్రత్యేకంగా $500 మిలియన్ రుణాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్స్లో ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఈ నెంబర్ గుర్తుంచుకోండి, పర్పస్ గుర్తుంచుకోండి. వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడిబి కానీ రుణాలు వార్తల్లోకి వస్తే ఎగ్జామినేషన్ అడగవచ్చు. నాబార్డు కానివ్వండి. ఇక 2025 సంవత్సరాన్ని కృత్రిమ మేధ సంవత్సరంగా గుర్తించాలని చెప్పేసి ఏఐసిటిఈ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల సిలబస్లో మార్పులు తీసుకురావాలనుకుంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు ప్రణాళికలు సమర్పించాలని 14,000 విద్యా సంస్థలకు, దేశంలోని విద్యా సంస్థలకు ఆల్ ఇండియా మనకు ఏఐసిటిఈ లేఖ రాయడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి 2025 సంవత్సరాన్ని కృత్రిమ సంవత్సరంగా ప్రకటించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు వ్యక్తి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. తన పేరేంటి అని అడుగుతారు. చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నూతన డైరెక్టర్గా. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక మలయాళ రచయిత, లిటరేచర్లోని లేదా సాహిత్య రంగంలో ప్రత్యేక విశిష్ట పురస్కారంగా భావించే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయిన కేరళ రచయిత వాసుదేవన్ నాయర్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, అనారోగ్య లేదా గుండె సంబంధిత వ్యాధులతో. సో టోంగా రిపబ్లిక్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పేరు ఏంటంటే ఐసాకే వాలు ఎకే. ఐసాకే వాలు ఎకే ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి రావడం జరిగిందంటే టోంగా రిపబ్లిక్. గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అంశాన్ని ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మౌనముని భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా విడుదలైన స్మారక స్టాంపు నాణెము. భారత జీడిపి వృద్ధి రేటు అంచనాలు విడుదల చేసిన ఈవై సంస్థ. భారతదేశంలో ఓటర్ల గణాంకాలను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాజకీయ పార్టీల విరాళాలు ఏ విధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం ఏం చెప్తుంది. భారతదేశంలో పులుల మరణాలు తగ్గుతున్నాయని చెప్పేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు. అండ్ కృత్రిమ మేధ సంవత్సరంగా 2025ను గుర్తిస్తూ ఏఐసిటిఈ. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా శ్రీనివాసరావు గారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వాసుదేవన్ నాయర్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఐసాకే వాలు ఎక్కే టోంగా రిపబ్లిక్కి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.